నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా బంగారం స్టార్ మహిళ 2000+. ఓకే, నవ్వులు పంచేటువంటి షో, బోలెడంత పాజిటివ్ ఎనర్జీని నింపేటువంటి షో స్టార్ మహిళకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి, ఆ నవ్వులు పంచుకోవడానికి ఎవరెవరు వచ్చారో ముందుగా పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి. జానుషా. హాయ్ సుమా. చెప్పండి మీ గురించి. మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. బావగారు ఎలా ఉన్నారు? చాలా బాగుంటారు. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. అత్తయ్య మామ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగున్నారా? అయితే నేను అడగలేదు, మా ఇంట్లో 2 కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఓకే, అవి ఎలా ఉన్నాయి? బాగున్నాయి. రోజు పొద్దున్నే లేచి రాంబో జోరో. ఓ నైస్ నేమ్. రోజు పొద్దున్నే లేచి బౌ బౌ అంటాయి. మీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాయా? ఓకే ఓకే, చెప్పండి మీ గురించి. నా పేరు జానుషా, హైదరాబాద్ నుంచి. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ అక్క చెల్లెలు ఎలా ఉన్నారు? కాబోయే మొగుడు ఎలా ఉన్నాడు? తెలియదు. ఇంకా అత్త మామలు ఎలా ఉంటుంటారు? ఇంకా తెలియదు. ఎలా ఉండాలనుకుంటున్నారు? మంచిగా ఉండాలనుకుంటున్నాను. మంచిగా అంటే కంఫర్ట్ గా. ఎవరితో? నాతో. మీతో కంఫర్ట్ గా. మీ కంఫర్ట్ అంటే ఏమిటి? అంటే ఏం పనులు చెప్పకుండా హ్యాపీగా ఫ్రీగా వదిలేస్తూ. పనులు అంటే ఏమిటి? ఉంటాయి కదా సహజంగా కోడలు చేసే పనులు. కోడలు చేసే పనులు ఏమిటి? ఇంకా వద్దు. కోడళ్ళు చేసే పనులు నాకు తెలియాలి, నాకు తెలియాలి. కోడళ్ళు చేసే పనులు ఏమిటి? అంటే రెగ్యులర్ గా మీరు ఇంట్లో చేసేవి. ఊరుకో, ఇంట్లో ఉంటాయి కదా చేయడానికి. అనమాట మీలా బయటకు వస్తే ఇలా చేసుకునే మనం ఏం చేయాలంటే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. అప్పుడు పాపం కోడలు కష్టపడి వస్తుంది, మళ్ళీ ఇంట్లో పనులు ఏం చేస్తుంది అని అనుకుంటారు. అందుకే నేను సింగర్. మనకి మనమే ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో నువ్వు సింగరా? ఓ, అంటే ఏదైనా పాటలు పాడావా మూవీస్ లో? ప్లేబ్యాక్ సింగర్ నే. ఓకే ఓకే, మీరు అందరూనా? ఓన్లీ ఓకే. ఏ మూవీ పాడావు జానుషా? ఇప్పటికి ఒక 25 ఫిల్మ్స్. తారక రత్నది మైక్ టెస్టింగ్ 143. ఓకే. ఇంకా కృష్ణుడి హీరోగా విష్ణుమూర్తి. ఓకే. ఇలాగా చాలా చాలా మూవీస్ చిన్న ఫిల్మ్స్ 25 పైన పాడాను. ఓకే, ఒక పాటతో మొదలెడదాం జానుషా. ఏది వినిపించు. మాఘమాసం ఎప్పుడొస్తుందో టడాంగ్ టాంగ్ టడాంగ్ టాంగ్, మౌన రాగాలిన్ని నాలు టడాంగ్ టాంగ్ టడాంగ్ టాంగ్, మంచు మబ్బు కమ్ముకొస్తుందో టడాంగ్ టాంగ్, మత్తు మత్తు ఎన్ని ఏలు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడాయమ్మా మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాలు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడాయమ్మా మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాలు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడాయమ్మా. నాకు మాఘమాసం వచ్చేసింది, చైత్ర మాసం వచ్చేసింది, ఆషాఢ మాసం కూడా వచ్చేసింది అమ్మా. అన్ని మాసాలు వచ్చేసాయి. నీకే ఇంకా రావాలి. చక్కటి పాట ఎంచుకున్నావు. థ్యాంక్ యూ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకప్పుడు జరగాలిగా, అందుకే. సంతోషి. హాయ్ సుమా. హాయ్ సంతోషి. పెళ్లి చూపులకి తయారైన ఒక పెళ్లి కూతురులా ఉన్నావేంటి ఇవాళ? స్టార్ మహిళ కోసం. స్టార్ మహిళ కోసం. ఓ ఓకే. స్టార్ మహిళ పెళ్లి కొడుకా? చెప్పు సంతోషి నీ గురించి. నా పేరు సంతోషి, నేను ఆమన్గల్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ డాన్సింగ్. నీకు కూడా సింగింగా? సరే, నేను తర్వాత వింటానులే. జస్ట్ ఇప్పుడే కదా విన్నాను. వెంటనే 2 పాటలు వినకూడదని డాక్టర్ చెప్పారు. వెల్కమ్. మేఘన. హాయ్ సుమా. పాట పాడతావా? మేడం. చెప్పు మేఘన. నా పేరు నీ మెడలో గొలుసు అలా అతికినట్టుంది నీ మెడకి. థ్యాంక్ యూ. అలా అతక పెట్టుకున్నావా? లేదు. అదే అతికిందా? ఏదైతేనేంటి నాకెందుకు. చెప్పు మేఘన. హాయ్, నా పేరు మేఘ్నా. నేను ఇంటర్ అయిపోయింది నాది. ఇప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను.
పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో నీకు. కదా. వేసి రుద్దేస్తారు కదా కోచింగ్ మ్మ్. సెంటర్లలో. అవును. ఎలా ఒత్తిడిని నువ్వు ఎలా తీసుకోగలుగుతున్నావు? మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను రోజు. ఎంసెట్ ఒత్తిడికి గురవుతున్నటువంటి పిల్లలు జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యలో మీరు ఒత్తిడి నుంచి బయటికి రావాలి అంటే స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూడండి 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 చూడండి. మీ పేరు? హాయ్ సుమక్క, హాయ్. నా పేరు సూర్యశ్రీ. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకు. ఓ అవునా, అవును. వెరీ గుడ్. తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. జాబ్. చిన్న వయసులో నీకు ఎవరు ఇచ్చారు జాబ్? చేయాలి కదా అక్క, ఏదో ఒకటి Teacher ఆ లైఫ్ నువ్వు? అన్నాక. టీచర్ కాదు, నాన్ టీచింగ్. నాన్ టీచింగ్ అలా కూడా ఉంటుంది అనమాట. ఓకే, వెల్కమ్. థ్యాంక్ సో యూ. నలుగురు పరిచయాలు అయిపోయాయి. ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1, 2, 3, boom, namaka. రెడీ 1 2 3 గో. సంతోషికి దొరికేసింది. సంతోషి మాత్రం కళ్ళజోడు తీయొచ్చు, ఇంకెవరు తీయొద్దు. ఇంకొకళ్ళకు కూడా దొరికింది. దట్ ఈస్ సూర్యశ్రీ. సూర్యశ్రీ తీయొచ్చు. జాను నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నావు. స్ట్రైట్. రైట్. జాను స్ట్రైట్. మేఘనా మేఘనా మేఘనా, straight. వెనక్కి Straight, తిరుగు. straight. వెనక్కి తిరుగు. లెఫ్ట్. లెఫ్ట్ right, వెళ్ళు right, మేఘనా. మేఘనా, Right, left. straight కి వెళ్ళిపో. అలాగే స్ట్రైట్ స్ట్రైట్. జానుషా నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. అదే. దొరికేసి మేఘన అవుట్ అయిపోయావు. వచ్చి సో మేఘనాకి 10 పాయింట్స్. రెడీ 1 2 3 గో. జానుషా చాలా దగ్గరగా ఉన్నావు. అటువైపు డేంజర్ డేంజర్ డేంజర్. జానుషా జానుషా డేంజర్. కూర్చోండి దొరికిన వాళ్ళు. జానుషా అండ్ సంతోషి ఆట అయిపోయింది. సో ఇంకొకళ్ళు మిగిలారు, వాళ్ళు వచ్చేసేయండి. సూర్యశ్రీ దామ్మ వెతికింది చాలుదా? ఇట్రా. అయ్యో. అయ్యో, ఎప్పుడైనా నువ్వు దేనికోసమైనా ఇంతగా వెతికావా? మనం జీవితంలో ఏమైనా కొన్నిసార్లు వెతుకుతూ ఉంటాం. ఎక్కువగా నువ్వు దేని గురించి వెతుకుతూ ఉంటావు? ఫస్ట్ జాబ్ కోసం వెతికాను, Okay. తర్వాత వీటి కోసం వెతికా. జాబ్ కోసం వెతుకుతారు అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కానివి, అంటే అలాంటివి ఏమైనా ప్రేమ కోసం వెతకడం అలాంటివి ఏం లేవు. అలాంటివి ఎప్పుడు వెతకలేదా? నాకు తెలిసి మన ఇళ్లలో చాలా ఎక్కువగా వెతికే 2 ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి కమ్ ఆన్ మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా చెప్పగలరా? తిండి చూస్తున్న వాళ్ళు items. ఎవరైనా ప్లీజ్ చెప్పండి. తెలీదా మీకు? ఒకటి రిమోట్, ఇంకోటి సెల్ ఫోన్. ఎప్పుడు వెతకడం పని. మీ ఇంట్లో ఏమో కానీ మా ఇంట్లో మాత్రం ఇంతే. ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి అవి ఒక్క చోట కుదురుగా ఉండదు కదా.
ల్యాండ్ లైన్లు పాపం చక్కగా ఒక చోట ఇలా కూర్చొని ఉండేవి, ట్రినింగ్ 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 అని మోగేవి. మనం వెళ్ళి ఎత్తి మాట్లాడేవాళ్ళం. ఈ సెల్ ఫోన్లు అక్కడికి వెళ్తాయి, ఇక్కడికి వెళ్తాయి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనమేమో ఇలా మాట్లాడతాం, పెట్టేస్తాం, ఏదో పని చూసుకుంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ దాని వెనకాల తిరుగుతూ ఉంటాం. ఇక రిమోట్లు చేతిలోనే ఉంటుంది. అయ్యో పాపం, ఆ రిమోట్లు మన పుణ్యమాని ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయో వాటికి తెలియదు. సో అది థ్యాంక్ యూ. 15 పాయింట్స్. ఒక క్వశ్చన్ అడగండి. అడిగాను. 25 లో నుంచి 25 తీసివేస్తే ఎంత? 25 లో నుంచి 25 తీసివేసేస్తే ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? 0 కాదు కదా. కాదా? కాదు. 25 25 లో నుంచి 25 లను తీసేస్తే 0నే. కాదు కదా. తెలియ చెప్పేయండి. 25 ఎలా? 25 లో నుంచి 25 తీసివేస్తే 25. మరి అలాగే చెప్తున్నారు కదా మన వాళ్ళందరూ తీసేస్తే అని. అంటే అన్ని తప్పేనా లెక్కలు? ఉండాలి కదా మరి. థ్యాంక్స్. కొంచెం వెనికిడి ప్రాబ్లం. వెళ్ళండి. జాను అండ్ సంతోషిలో ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాం. రెడీ 1 2 3 గో. అయిపోయింది. ఒకళ్ళకి స్టూల్, ఇంకొకళ్ళకి ఫెన్సింగ్ దొరికింది. ఇద్దరు కళ్ళకి గంటలు తీసి ఇలా వచ్చేయండి. ఓకే, సో జానుషా 20 పాయింట్స్ జస్ట్ మిస్ అయ్యావు. ఓకే. అండ్ నీకు 25 పాయింట్స్. ఓకే, ఎవరైనా ఏమైనా పాట? నేను అడుగుతాను. ఒక నిమిషం, పాట పాడతాం. ఓకే. పాడను. పాడాలి. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिं. థ్యాంక్ యూ. ఓకే, మీరేం అడగాలనుకుంటున్నారు? నేను ఒక లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. లాజిక్ క్వశ్చన్. ఓకే. సో 2 రాజ్యాలు ఉంటాయి. Hmm. దాంట్లో ఒక రాజ్యంలో ఫుడ్ కరువు అవుతుంది, ఒక రాజ్యంలో డబ్బు కరువు అవుతుంది. Hmm. డబ్బున్న రాజు వచ్చి ఆహారం డబ్బుతో కొనుక్కుందామని అడుగుతాడు. కానీ ఆ రాజు ఒప్పుకోడు. ఈ బాధలో ఉంటుండగా నైట్ కాపలా కాసే రక్షక భటుడు వచ్చి మార్నింగ్ వచ్చి రాజుగారికి అంటారు, నాకు రాజా నైట్ కల వచ్చింది అని. రాజుగారు ఏంటి ఆ కళ అని అంటే, పక్క రాజ్యం వాళ్ళు వచ్చి మన ఆహారాన్ని దోచుకుపోయినట్టు కల వచ్చింది రాజా, మనం చాలా అలర్ట్ గా ఉండాలని చెప్తారు. చెప్పిన వెంటనే రాజు వెంటనే ఆ భటుడిని చంపేస్తాడు. వెంటనే ఎందుకు? ఆ భటుడు అంతకు ముందు రోజు పక్క రాజ్యంలో ఉండేటువంటి రాజుగారు వచ్చి మేము డబ్బులు ఇస్తాం, మీరు ఆహారాన్ని ఇవ్వండి అనే విషయం చెప్తున్నప్పుడు విన్నాడు. పక్క రాజ్యంలో రాజుగారు ఈ భటుడిని కొనేసుకున్నాడు. నువ్వు ఇలా ఒక కల వచ్చిందని చెప్పు, అప్పుడు ఆయన అలర్ట్ అయిపోయి కొంచెం అయినా సరే మనకు ఆహారాన్ని ఇస్తాడు అని చెప్తాడు. అందుకని కాదు, నా ఇష్టం, నా స్టోరీ. త్రివిక్రమ్ గారు ఆయనకి ఇష్టం వచ్చిన స్టోరీ రాసుకోవట్లేదా, అది హిట్ అవ్వట్లేదా? నా ఇష్టం, నా స్టోరీ. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, బాగా విన్నావా? రాజుగారు భటుడిని చంపేశారా? భటుడి కోసమే వస్తుంది అది. భటుడే మిస్టేక్ చేశాడు. భటుడే మిస్టేక్ చేశాడా? భటుడు నాకు తెలిసిపోయింది. వాడు భటుడు, వాడి డ్యూటీ ఏంటి? వాడి సెక్యూరిటీ ఆఫీసర్. వాడు ఎలా నిద్రపోతాడు? అది నిద్రపోయాడు కనుక నిద్రపోతేనే కదా కల వచ్చేది. సో అందుకని నువ్వు కలగనడం ఏమిటి అని తనే అలర్ట్ గా లేడని చంపేశాడు అనమాట. ఇలా అయితే చాలా మంది చంపేయాలి ఉద్యోగాల్లో. నేను ఒకదాన్నే కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము మీకు పిక్చర్స్ చూపిస్తాము, పక్కనే చాలా పిక్చర్స్ వస్తూ ఉంటాయి, సెలబ్రిటీ పిక్చర్ పక్కన. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటో చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ సెలబ్రిటీ మెగాస్టార్ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. సూర్యశ్రీ, అంజీ. అంజీ. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. సూర్యశ్రీ, ఐఎమ్ సారీ, -6. ఎలా చెప్పావు అంజీ అని? పక్కన ఆ మంటలు అవి చూసి. మంటలు చూసా? ఏం మంటలు? నా కడుపులో మంటలా, నీ కడుపులో మంటలా? ఏమిటా మంటలు ఏమిటి? అసలు సినిమా పేరు తెలుసా మీకు? జ్వాల. అది అసలు మీకు ఇలా కాదు, ఆ గుత్తా జ్వాల ఇలా ఆడుతున్నాడు చిల్లు పెట్టుంటే నేను చెప్పేస్తుండేవాడిని. లేకపోతే ఇది నిప్పని అగ్గని చెప్తున్నారు కానీ జ్వాల అసలు మర్చిపోయారు మీరు. అగ్గికి మరో పేరు జ్వాల. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఆమని గారు, పక్కన పిక్చర్స్. చాలా ఈజీ ఇది, చాలా చాలా ఈజీ. కమాన్. ఆ బాబాయ్ ఎవరు తెలుసా? ఎవరు? అఖిల్. మరి అతను చేసిన ఫస్ట్ సినిమా ఏంటో గుర్తు చేసుకోండి, గుర్తొచ్చేస్తుంది. సూర్యశ్రీ. సిసింద్రి. చూద్దాము కరెక్టా కాదా అని. సినిమాలో అఖిల్ వాళ్ళ మదర్ గా చేశారు. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ సమంత, పక్కన పిక్చర్స్. మేఘన. అల్లుడు సీను. అల్లుడు సీను. చూద్దామా కరెక్టా కదా అని. Sino
కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా అల్లుడు సీను. నెక్స్ట్ సెలబ్రిటీ నాని, పక్కన పిక్చర్స్. సూర్యశ్రీ, ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే 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 సుబ్రహ్మణ్యం. పంప ముంచాడా బతికించాడా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఎవడే సుబ్రహ్మణ్యం, 6 పాయింట్లు. ఆ సినిమాలో రైతులకు అండగా నిలిచేటువంటి వ్యక్తిగా రామయ్య గారు. రామయ్య పాత్రలో కృష్ణరాజు గారు చాలా బాగా చేశారు. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఆది, పక్కన పిక్చర్స్. జానూషా, లవ్లీ. ఓకే చూద్దాము. జానూషా కరెక్ట్ గా లవ్లీ అని గెస్ చేసావు. లవ్లీ ఆన్సర్, 6 పాయింట్. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. ఓసి కుర్రదాన కుర్రుమన్నకే చిర్రుబుర్రులాడకే కళ్ళు ఎర్ర జయ్యకే ఓ చెంచాడు జాలి చూపవే ఓ పంపెడు ప్యారు పంచవే ఓ పంపెడు ముద్దులు నా ఖాతాలో వేవే మిల్లీమీటర్ అంత చూపు చాలే సెంటీమీటర్ అంత స్మైలు చాలే నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే పువ్వులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లబ్బు చెయ్యవే. శ్రీకృష్ణ 2006 సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్. వేణు కూడా ఉన్నారు. తీసుకోండి 6 పాయింట్లు. జానుషా 2 పాయింట్స్, సంతోష్ 2 పాయింట్స్, మేఘన 2 పాయింట్స్. భాగవతం ప్రకారం రుక్మిణి శ్రీకృష్ణులకి ఎంతమంది కుమారులు కలిగారు? క్లూ? క్లూ కృష్ణుడిని అడిగేసి వస్తా. క్లూ లేదు, ఆప్షన్స్ ఉన్నాయి. అదే సారీ, ఆప్షన్స్. ఏ 10 మంది, బి 25 మంది. 25 మంది. రాంగ్ ఆన్సర్, 10 మంది. రుక్మిణి శ్రీకృష్ణులకి 10 మంది సంతానం అంట. మరి వారి పేర్లేమిటి, వివరాలేమిటి, ఇవన్నీ సోమవారం నాటి ఎపిసోడ్ లో మీరు చూడబోతున్నారు. సో డోంట్ మిస్ స్టార్ మహిళ, డోంట్ మిస్. అస్సలు ప్రశ్నకు వెళ్ళాయరా. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా, నాలోని హాయ్ హాయ్, నాలోని ఉంది జాయ్, మజాల మస్తు మారియారు. నీ పాడితే లోకమే పాడదా, నీ ఆడితే లోకమే ఆడదా. ఓ థ్యాంక్ యూ. నేను పాడితే లోకం ఏమైపోతుందో అని నేను గట్టిగా ఏ ఆల్బమ్ రికార్డ్ చేయట్లేదు తెలుసా.
మీ గురించి ఆలోచించి, మీ మంచి గురించి ఆలోచించి, మీ ఆరోగ్యాల గురించి ఆలోచించి నేను పాడడం మానేస్తున్నాను. అదే ఆల్బమ్స్ మామూలుగా ఇలా సుమా, పాడతానులేండి. నువ్వు నాకు క్వశ్చన్ వేసే ముందు నువ్వు మళ్ళీ ఒక లాజిక్ క్వశ్చన్ అడుగు. మళ్ళీ 2 రాజ్యాలు 2 రాజ్యాలు 2 రాజుగారులు కాదు. అదొక బట్ కాలేజ్ అండ్ క్యాబేజీ అందులో ఎన్ని కాలు ఉన్నాయి? ఏమిటి? కాలేజ్ క్యాబేజ్ అందులో ఎన్ని కాలు ఉన్నాయి? తెలుగులో అయితే అక్కడ ఒక కా ఇక్కడ ఒక కా. క్వశ్చన్ సరిగా విను. కాలేజ్ క్యాబేజ్ అందులో ఎన్ని కాలు ఉన్నాయి? అందులో కాళ్ళు లేవు. వెరీ గుడ్, కరెక్ట్. కొంచెం లేట్ గా అయినా లేటెస్ట్ Correct గానే చెప్పాను కదా. చెప్పావు. థ్యాంక్స్. ట్యూబ్ లైట్ మెల్లిగా వెలుగుతుంది. అతడు సినిమాలో త్రిష ఎన్ని పాత్రలు చేసింది? ఒకటే. బాగా ఆలోచించు. ఒకటే. ఒకటేనా? మ్మ్. కరెక్ట్ ఆన్సర్. సూర్యశ్రీ 3, సంతోషి 3. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ హెర్పథాలజీ, బి ఆర్నిథాలజీ. హెర్పథాలజీ. ఈ పేర్లు కొంచెం నిజంగా నోరు తిరిగేలాగే ఉన్నాయి. ఏంటిది? హెర్పథాలజీ కాదు, ఆర్నిథాలజీ. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. చరిత్ర ప్రకారం భాగ్యనగర నిర్మాణానికి కారణమైన ప్రేమమూర్తి ఎవరు? ఆప్షన్ ఏ నాగమ్మ, బి భాగ్మతి. బి బాగ్మతి. కరెక్ట్ ఆన్సర్. జానుషా 3 పాయింట్స్. ఒంటెలు ఎడారిలో నీళ్లు తాగకుండా ఎన్ని వారాల వరకు ప్రయాణం చేయగలవు? ఆప్షన్స్ ఏ 2-3 వారాలు, బి 7-8 వారాలు. ఆప్షన్ ఏ 2-3 వారాలు. కరెక్ట్ ఆన్సర్. వాటి ముక్కులో ఉండేటువంటి సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండేటువంటి తేమని గ్రహిస్తూ శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయేటువంటి నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు తగ్గించుకోగలవు. అందువల్లనే అవి నీరు తాగకుండా 2-3 వారాల వరకు ఉండగలవంట. చూసారా? ఒంటెలకి ముక్కులో ఉండేటువంటి వెంట్రుకల ద్వారా అవి తేమని గ్రహిస్తాయంట. జానుషా 3 పాయింట్స్. చిన్నదనా ఓసి చిన్నదనా, ఆశ పెట్టేసి కోమాకే కుర్రదనా. చిన్నదనా ఓసి చిన్నదనా, ఆశ పెట్టేసి కోమాకే కుర్రదనా. కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కాయిలే చీని బళ్ళు. చిన్నదనా ఓసి చిన్నదనా, ఆశ పెట్టేసి కోమాకే కుర్రదనా. అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో ఎవరు నటించారు? నాగార్జున. అన్నమయ్యలో చూసావా? ఫుల్ చూడలేదు. అవునా? ఎందుకు ఫుల్ చూడలేకపోయావు? ఊరికనే. అంటే ఎక్కడి వరకు చూసావా? ఆయన కొండెక్కి స్వామి వారిని దర్శించుకోవడం వరకు చూసావా? లేదు, అడ్వర్టైజ్మెంట్స్ లో చూసానంటే. అంటే నీకు భక్తి రస చిత్రాలు ఇష్టం ఉండదా? ఇష్టమే. కానీ అప్పుడు కుదరలేదా? టీవీలో చాలా సార్లు వచ్చిందిగా. నేను ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, అవన్నీ పట్టించుకోను. దేవుడా, రాంగ్ ఆన్సర్. సుమన్ కరెక్ట్ ఆన్సర్. చూసావా? సుమ గురించి ఎక్కువగా ఆలోచించి సుమన్ పేరు మర్చిపోయావు నువ్వు. అన్నమయ్య పాత్రలో నాగార్జున, వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ గారు చేశారు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్. భారతదేశంలో అణుశాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్. ఏ ఏపీజే అబ్దుల్ కలాం, బి హోమీ జహంగీర్ బాబా. ఏ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం రాంగ్ ఆన్సర్. హోమీ జహంగీర్ బాబా కరెక్ట్ ఆన్సర్. సారీ, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి చార్మేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? బందరు లడ్డు తెరిపేస్తాను, బెస్తరు వేస్తావా, చీరే సారే కొని పెడతాను, చేలోకొస్తావా. వయసు ఉంది, వారి గుంటి, తాజా తాజా మోజు ఉంది.
మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం జానూష. రాజమౌళి గారు. రాజమౌళి గారు, ద పర్ఫెక్షనిస్ట్, ద జక్కన. అవునా కదా చూద్దాం. ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. మనం ఆయనకి బాహుబలికి, ఆయన మనకి స్టార్ మహిళకి. ఆ పాయింట్. రాజమౌళి గారి సినిమాలోని ఏదైనా పాట ఏమైనా పాడతావా? ఓకే. చంటేనా బుజ్జేనా ముసిగేసి కొచ్చింది ముద్దేనా జానేనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే దేవుడైనా సై. సై, 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 సై. Claps కట్టాలి. నువ్వు సై అన్న అనుకున్న సై. సై, 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 సై. నువ్వు సై అన్న అనుకున్న సై. బాగా పాడారండి. థ్యాంక్ యూ. Thank you. నెక్స్ట్ చిత్రం జానూష. అనుష్క. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. ఓకే నెక్స్ట్ చిత్రం సంతోషి. ప్రభాస్. అమ్మాయిల్ కా దిల్ కా ధడ్కన్, ద హ్యాండ్సమ్ బాయ్, ద 6 feet మ్యాన్ ఈస్ ప్రభాస్. అవునా చూద్దాం. ఓకే సంతోషి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం జానుష. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు. చూద్దాము. సో ఈ రోజు మన బోలో చిత్రం బోలో రౌండ్ లో ఇద్దరు డైరెక్టర్స్ వచ్చారు. ఆ ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. సినిమాని బాగా చేయాలన్న ప్యాషన్ ఉంది వాళ్ళిద్దరిలో. అసలు రాజమౌళి గారు గాని త్రివిక్రమ్ గారు గాని. ఇటు బాహుబలి, అటు సన్ ఆఫ్ సత్యమూర్తి. నెక్స్ట్ చిత్రం జానుష. అర్చన అని అంటారు. శ్రీ నిధి అర్చన. వేద. వేద. ఓకే చూద్దాం. ఇప్పుడు రాజమౌళి గారు వచ్చినప్పుడు ప్రభాస్, అనుష్క బాహుబలి టీం నుంచి వచ్చారు. సన్న సత్యమూర్తి నుంచి త్రివిక్రమ్ గారు వచ్చినప్పుడు రావాలి కదా. మన పాప, మన బుచ్చి పాప లేదు, క్యూట్ పాప, అదిగో సమంత. -6. నెక్స్ట్ చిత్రానికి రెడీ అయిపోండి. నెక్స్ట్ చిత్రం సంతోషి. నాగార్జున. ఏది ఒక్కసారి ఆ కళ్ళు లైవ్. ఆ కళ్ళు దానం చేస్తావా? ఈ కళ్ళు పవన్ కళ్యాణ్. బాగా తెరిచావా కళ్ళు? పొద్దున్న కడుక్కున్నావా కళ్ళు? ఇదిగో రోజు పొద్దున్న పళ్ళు కడుక్కున్నట్టే కళ్ళు కూడా కడుక్కోవాలి. తెలుసా నీకు? అడిగావా? పవన్ కళ్యాణ్. ఇప్పుడు చూడు. పవన్ కళ్యాణ్. ఎవరు ఆ కన్ను ఎవరిది? నాగార్జునేనా? సుమా నేను చెప్తా. వద్దు, చెప్పేసింది పాప నాగార్జున. ఓకే ఫిక్స్ చేశాను. చెప్పండి. పవన్ కళ్యాణ్. చూద్దాం. చెప్పానా నేను? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చారంటే ఆ కాంబినేషన్ వస్తుందండి. అత్తారింటికి దారి. అది నువ్వు దారి చెప్పావు అక్కడే. వెళ్ళావు నాగార్జున గారి ఇంటికి. నాగార్జున గారు తలుపేస్తారు, వెళ్ళమన్నారు. -6 కూడా ఇచ్చారు నీకు. మల్లెపూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టె
అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఈ రోజు మీ గురి టెస్ట్ చేసేటువంటి గేమ్ పెట్టాం మేము. మీరు కరెక్ట్ గా గురి చూసి అక్కడ మేము పెట్టినటువంటి క్యాన్ ని పడేయాలి. ఆ క్యాన్ కూడా వెళ్ళి గొడుగులో పడాలి, అప్పుడు మీకు పాయింట్లు. బంతులు పడితే నో పాయింట్లు. రెడీ? గురి బాగా చూసి 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 అలా కొట్టాలి. అలా కొట్టకూడదు, అలా కొట్టాలి. ఒక బంతికి 2 క్యాన్లు అంటే ఇదే, కానీ ఒక క్యాన్ అందులో పడింది కరెక్ట్ గా, ఇంకో క్యాన్ కింద పడింది. మీకు అంబ్రెల్లాలో పడిన వాటికి పాయింట్లు. ఓకే, ఒక హ్యాండ్ బ్యాక్, ఒక హ్యాండ్ మాత్రమే ఫ్రంట్. అలా మీరు మొత్తం అన్ని ఆడేసిన తర్వాత కింద వరుస కూడా ఆడడం అయిపోతే, ఏమీ మిగలకపోతే అప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి పెట్టాలి, మళ్ళీ కొట్టాలి. ఓకే, 1 2 3 గో. ఎందుకో పాపం మేఘన ఒక్కోసారి ఒక్కొక్క వాటిని ఇలా చూసుకొని మరి పెట్టింది, దాంతో కొంత టైం పోయింది. ఎనీవే, పడ్డ క్యాన్లు 2. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని, నువ్వు అక్కడ 2 క్యాన్లు పెట్టావు అంటే పడేసావు, అండ్ 5 క్యాన్లు పెట్టావు. సో టోటల్ 7, 42 పాయింట్స్. అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. సూర్యసి బాగా గురి పెట్టాడు. రెడీ? 1 2 3 గో. అంబ్రెల్లాలో పడ్డవి 2, పెట్టినది 5 6 7 8 9. సో 9 + 2 11. రండి, 66 పాయింట్లు. అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. కంగ్రాట్స్. 1 2 3 గో.
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, పెట్టి పడిపోయింది కదా. 16. కరెక్ట్. తీసుకుంటా. 96 పాయింట్స్. డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. సంతోషి, నీకు ఒక టార్గెట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు నువ్వే లాస్ట్ ఆడబోతున్న పార్టిసిపెంట్ కాబట్టి 107 ఈ టార్గెట్. జానుషా లీడ్ లో ఉంది, మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు. ఓకే, రెడీ? 1, 2, 3 గో. ఒకటే పడింది. అండ్ 5, 5, 10, 1, 11, 66 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ జానుషా. చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. జానుషా, నువ్వు గెలుచుకుంటున్నావు ఈ సమ్మర్ కోసం కూల్ కూల్ గా ఎయిర్ కూలర్. లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం. నిజంగానే కొట్టు. సో సింధు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తుందో చూసారు కదా. ఇప్పుడు లావణ్య, నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను చైన్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాను. నా పరిస్థితి ఏంటి? రెడీ? కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. యా. క్లాసిక్. 1 సెకండ్. చైన్ కావాలా? దానికి అంత కష్టపడదు. ఓయ్ తుంగి తుంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ దినాలు తీసుకెళ్ళు సందమామ నాకు రబ్బారు గజులికి సందమామ. ఒక భర్త అన్నాడంట ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, ఏమండి మీ మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు డిసిషన్ తీసుకుంటారు అని. ఏదైనా డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితే గనక వస్తే హ్యాపీ 2100 స్టార్ మహిళా. ఈ నిమిషం నిత్యమైపోని కాలమిలా కౌగిలైపోని రెక్కలతో చుక్కలని కనురెప్పలతో తాగని వెన్నెలని మళ్ళీ మళ్ళీ నిన్ను చూసుకొని కాలే ఇలా నిజమైందని. ఈ ప్రపంచంలో కల్లా తీయని మాట ఏదైనా ఉంది అంటే, కమ్మని మాట ఏదైనా ఉంది అంటే అది ఒకటే, అమ్మా.